బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి ఖాయమన్నారు. పెద్దిరెడ్డి అరాచకానికి కాలం చెల్లిందన్నారు. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. అందువల్లే తమ వర్గంపై దాడులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డిని ఓటర్లు చిత్తుగా ఓడించి రాజకీయ సమాధి చేస్తారన్న రామచంద్ర యాదవ్తో మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం వచ్చినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా అన్ని రకాలుగా దోపిడీ కార్యక్రమం చేయడంతో పాటు నియోజకవర్గంలో ఒక రకమైన అరాచకాలను సృష్టించే కార్యక్రమం చేశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉన్న గ్రామాల్లో ప్రతి పల్లెకి ఒకరిద్దరు పొరంబోకలను తయారు చేసి వాళ్ళ ద్వారా అల్లర్లు గొడవలు సృష్టించే కార్యక్రమం చేశారు. ఈ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గ ప్రజలు చిత్తుగా ఓడించి అతనికి రాజకీయాన్ని శాశ్వతంగా రాజకీయాల నుండి విముక్తి కలిగించే ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు మేము ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే వాళ్ళ చెంచాలని గుండాలని రెచ్చగొట్టి మా వాళ్ళ మీద దాడి చేయించడము, మా వాహనాల మీద రాళ్ళు విసిరిపించడము ఇవన్నీ చూస్తుంటే అతని ఓటమిని ఎన్నికలకు ముందే ఒప్పుకున్నాడనేది స్పష్టంగా కనబడుతోంది.